సరే అయితే ముందుగా పీఓకేలో ప్రజలు ఇటు పాక్ ఆర్మీపై ప్రభుత్వాలపై తిరుగుబాటు ప్రారంభించారు. వారిపై కాల్పులు జరపడం కూడా జరుగుతోంది. దీనికి భారత్ కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. అసలు పాక్ లో ఏం జరుగుతోందంటారు? ఎస్ అండి, ఇప్పుడు పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజల తిరుగుబాటు, ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు పాకిస్తాన్ ఆర్మీ జవాన్స్ పై, అంటే అసిం మునీర్ ఆదేశాలతో పాక్ ఆర్మీ అక్కడ చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అక్కడ పాకిస్తాన్లో ప్రజలు, ముఖ్యంగా పీఓకేలో ఉన్న ప్రజలు విపరీతంగా రాళ్లు రువ్వడం, పీస్ఫుల్గా ప్రదర్శన చేయడం, ఈవెన్ స్త్రీలు పిల్లలు కూడా బయటికి రావడం సంభవిస్తుంది. ఎక్కరాసింది ఇప్పుడు పీఓకేలో చూస్తే ముజఫరాబాద్ సిటీ నుండి, అయితే పీఓకే రాజధాని ముజఫరాబాద్ నుండి, అదేవిధంగా గిల్జిట్ బల్టిస్తాను, తర్వాత పాక్ చైనా యొక్క ఎకనామిక్ కారిడార్ రహదారి వెంబడి కూడా ఎక్కడ చూస్తే అక్కడ అల్లర్లు. మొత్తం అక్కడ ఉన్న 80 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. విపరీతమైన దీంట్లో ఇప్పటి వరకే సమాచారం అఫీషియల్గా ప్రకటించింది 30 మంది మరణించారని చెప్పడం. బట్ ఇంటర్నేషనల్ వేరియస్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్తో అక్కడ మనం చూస్తే ఇప్పటికే 200 నుంచి 500 మంది పీపుల్ చనిపోయారని తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లలు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కూడా 7 నుంచి 10 మంది చనిపోయారని తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ ఒకప్పుడు 1971లో బంగ్లాదేశ్ విడిపోవడానికి ముందు చేసిన అకృత్యాలు అంటే అకృత్యాలు ఈరోజు పీఓకేలో కనపడుతున్నాయనేది మనకు అక్కడ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. చాలా గందరగోళమైన పరిస్థితి, ఒక రకమైన భయంకరమైన తిరుగుబాటు అనమాట పీఓకేలో ఉంది. అసలు పీఓకే ఏంటి, పీఓకేలో తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది, అసలు పీఓకే విషయం మీద భారత్ కూడా చాలా గాంభీర్యంగా చాలా మెజెస్టిక్గా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంటర్నేషనల్ బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, పాకిస్తాన్ ఆర్మీ విపత్కర పరిస్థితి, పీఓకే ఇండియాలో విలీనం అవుతుందా, విలీనం అవ్వాలంటే భారత్ ఏం చేయాలి, భారత్ ఎందుకు ఇంతగా భయంకరంగా మాట్లాడడం కూడా జరిగింది. ప్రజలలో తిరుగుబాటు ద్వారా ప్రశ్నించండి అన్నట్టు కూడా భారత్ ఫుల్ సపోర్ట్ ఇస్తూ అక్కడ మాట్లాడింది. అసలు ఏంటి పీఓకే వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం చాలా కూలంకషంగా చూడాల్సిన పరిస్థితి. అంటే మోడీ ప్రభుత్వం 2029 లోపు ఎట్టి పరిస్థితుల్లో పీఓకేని విలీనం చేసుకోవడానికి ఏదైనా వ్యూహం రచించిందంటే మనం కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఇండియా నుంచి చాలా అఫీషియల్, చాలా స్టేట్మెంట్ కూడా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు మాకున్నది కాశ్మీర్ విషయం కాదు, పీఓకేని లాక్కోవడమే, అదేవిధంగా సింధు ప్రావిన్స్ కూడా అంటూ రాజ్నాథ్ సింగ్ గారే చాలా సార్లు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ జయశంకర్ గారు కూడా. ఇప్పుడు పీఓకేలి గందరగోళ పరిస్థితి నుంచి ఆసరాగా తీసుకుని భారత్ ఏమైనా పీఓకేని ఆక్యుపై చేసుకుంటుందంటే ఇంటర్నేషనల్ అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు పీఓకే వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, పీఓకే భారత్లో కలిస్తే ఏం జరుగుతుందనేది చూడాలి. పీఓకే అంటే 88,700 చదరపు కిలోమీటర్లతో, తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ గ్లేషియర్సే 10% ఉంటుంది అనమాట. నంగ పర్బత్తో, కేటు, గాడ్విన్, ఆస్మీరు ఇలాంటి ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరాలకి నిలవనమాట పీఓకే. బట్ ఇక్కడ ఏంటంటే సింధు నది కొన్ని 100 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. సింధు నది ఉపనదులు చాలా ఎక్కువగా జల వనరులు అక్కడ ఉంటాయి అనమాట. పీఓకే అనేది కాశ్మీర్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఒక రకంగా స్వర్గసీమ, హెవెన్ ఆన్ ది ఎర్త్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఇది సింధు నది, ఉపనదులు, సింధు నది, తర్వాత హిమానీ నదాలు, గ్లేషియర్స్, మౌంటైన్ పీక్స్, హిమాలయాలు, తర్వాత హిందూ కుష్ మౌంటైన్స్, కిర్దార్ లాంటి మౌంటైన్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా అద్భుతమైన ప్రదేశం అనమాట. ఇది ఇక్కడ 88 లక్షల మంది ప్రజలు నివసిస్తారు. 99% ముస్లిమ్స్. బట్ వీళ్ళు ముస్లిమ్స్, ఎవరు ముస్లిమ్సే కానీ కల్చరల్లీ భారతదేశానికి అనుబంధంగా ఉంటారు. అక్కడ ముఖ్యంగా ఎవరంటే గొర్రెల కాపురైన గుజార్స్ లాంటి హెడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటారు. వీళ్ళు భారత్తో చాలా అవినాభావ సంబంధం ఉంటాయి. అక్కడ ముస్లిం కమ్యూనిటీ అనేది బలంగా ఉండదు, కల్చరల్ రిలేషన్షిప్ అనేది బలంగా ఉంటుంది. వాళ్ళకంటూ ఒక కల్చరల్ ఐడెంటిటీ, సాంస్కృతికంగా ఒక గుర్తింపు ఉందన్నమాట. ఇది పాకిస్తాన్ని అటాక్ చేస్తుంది. దీనిని వాళ్ళు ఒప్పుకోవడంలే. 2 పాకిస్తాన్ చైనాలు కలిపి కుట్ర పనడం కూడా వాళ్ళు ఒప్పుకోవడంలే. ఈ పీఓకే భారత్లో కలవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే డైరెక్ట్గా ఇంకా పాకిస్తాన్కి చైనాకి మధ్యలో ఉన్న ల్యాండ్ బౌండరీని తెంపేయచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా 100 కిలోమీటర్ల బౌండరీ ఏర్పడి సెంట్రల్ ఏషియా, రష్యా దాకా భూమార్గం మనం పెట్టుకోవచ్చు అనమాట, పైప్ లైన్లకి. ఈ విధంగా చాలా అద్భుతమైన మాట ఇది. లేకపోతే మనం పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు, సెంట్రల్ ఏషియాను కూడా మనకు మార్గం లేకుండా పోయింది. సో ఇది మనకు చాలా తీవ్రమైన ప్రమాదం. ఇక పాక్ చైనా యొక్క వాళ్ళ స్నేహ బంధాన్ని కట్ చేసేయచ్చు అనమాట. తర్వాత ఇండియా ఏంటంటే సెక్యూరిటీ అనేది చాలా
పటిష్టంగా తయారైపోతుంది. ముఖ్యంగా అక్కడ ఇప్పుడున్న ఎల్ఓసి ఈ ప్రాంతంలో, తర్వాత ఈ సియాచిన్ గ్లేషియర్, ఇవి అన్నిటి మీద మనం మిలిటరీ స్పెండింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పీఓకే మనకు వస్తే ఇటు చైనా పాకిస్తాన్ మీద జియోగ్రఫికల్గా స్ట్రాటజికల్గా చాలా ఎడ్జ్ సంపాదించవచ్చు. రెండు, ఎంటైర్ కాశ్మీర్ మనకు వచ్చేసినప్పుడు భారత్ యొక్క పరిపూర్ణం ఐక్యత అనేది ఒకప్పుడు వల్లభాయ్ పటేల్ గారు మొదలుపెట్టిన ఐక్యత అనేది పరిపూర్ణమైపోతుంది అనమాట. అందుకనే మోడీ చాలా కృతనిశ్చయంతో ఉన్నారు పీఓకే విలీనానికి అనేది కూడా మనకు అవగతం అవుతుంది అనమాట. అసలు ఇప్పుడు పీఓకేలో ఏం జరుగుతుంది, పీఓకేలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక యుద్ధ వాతావరణం. నేను ఒకటే చెప్తున్నా, 1971కి ముందు బంగ్లాదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఉందో అలాంటి సిచ్యువేషను ఈరోజు పీఓకేలా కనపడుతుంది. అక్కడ ఇంటర్నెట్ బంద్, కానీ చాలా సమాచారం అక్కడ సోషల్ మీడియా నుంచి బయటకు వస్తుంది కూడా. ఎన్నో సోషల్ మీడియా ఆర్గనైజేషన్లు ఇది బయటకు వస్తుంది. ఇంటర్నేషనల్ కూడా చాలా గందరగోళమైన పరిస్థితి. ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లో ఈ పీఓకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC అనేది ఒకటి పెట్టి సివిల్ సొసైటీ, ప్రజలు, తర్వాత అక్కడ మాజీ ఆర్మీ అధికారులు, పొలిటికల్ పార్టీలు, ఏంటంటే లోకల్ పొలిటికల్ పార్టీలు JAAC జాయింట్ అవామీ లీగ్ యాక్షన్ కమిటీ, దీనిని ఇప్పుడు పాకిస్తాన్ బ్యాన్ చేసింది. వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని, తర్వాత వీళ్ళు విదేశాలతో శత్రు దేశాలతో సంబంధాలు ఉన్నాయని, పాక్ వ్యతిరేకత అని వాళ్ళని బ్యాన్ చేసింది. అందుకని పాకిస్తానీలు తిరగబడ్డం. ఇక రెండో విషయం ఏంటంటే రీసెంట్గా పాకిస్తాన్ అక్కడ గిల్జిట్ బల్టిస్తాన్లో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి దిగింది. అదొక పెద్ద చర్య. ఇక పాకిస్తాన్ అక్కడ ఏంటంటే 1974లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ని మాడిఫై చేసి అక్కడ ఉన్న 45 మంది సభ్యుల్లో మొత్తం అక్కడ ఈ పీఓకే అసెంబ్లీలో, పార్లమెంట్ అనుకోవచ్చు, పీఓకే పార్లమెంట్లో 45 మంది సభ్యుల్లో 15 మంది అవుట్ సైడర్స్, అంటే పాకిస్తానీ ప్రావిన్స్ నుంచి వస్తారు. ఇది లోకల్ యొక్క సీట్లని, లోకల్ని అనగదొక్కే చర్య అనేది వాళ్ళు విప్లవం చేపడుతున్నారు. రెండు, పాక్ చైనాలు కూడా ఈ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అక్కడ చైనా ఆర్మీ కూడా అక్కడ దిగి అకృత్యాలకు పాల్పడడం, వీటన్నిటినీ ఆధారం చేసుకుని ఇప్పుడు JAAC ఎకనామికల్గా అంటే ఆర్థిక విషయాలు, పరిపాలన విషయాల మీద తిరుగుబాటు నిర్వహిస్తుందన్నమాట. దీనిని పాకిస్తాన్ ఇప్పుడు అసీం మునీర్ నేతృత్వంలో పాక్ ఆర్మీ చాలా భయానకంగా తొక్కిపెట్టేయడానికి ట్రై చేస్తుంది. బహిరంగంగా కాల్పులు, సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం, తర్వాత JAAC లీడర్ని ఎవరు పట్టుకున్నా వాళ్ళకి బౌంటీ ₹1 కోటి బహుమతులు ప్రకటించడం, తర్వాత పాక్ ఆర్మీ కూడా చైనా ఆర్మీ కూడా పాక్ ఆర్మీ డ్రెస్సుల్లో ఉందా అనేది మనం చెప్పాలి. ఎందుకంటే పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ దగ్గర చైనా ఆర్మీ కూడా డిప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి ఇది చాలా విపత్కర పరిస్థితులు. ప్రజలు ఒక భయానకమైన తిరుగుబాటు, ఒక రకంగా మమ్మల్ని భారత్లో కలిపేయండి అనుకుంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇది పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రజల తిరుగుబాటు ఎంతటి విస్తృతంగా ఉందంటే ఎంటైర్ హైవేస్ని వాళ్ళు బంద్ చేయడం, తర్వాత స్కూళ్ళు కాలేజీలకు అటెండ్ అవ్వకపోవడం, తర్వాత నాన్ కోఆపరేషన్ లాగా పాకిస్తాన్కి ట్యాక్స్లు ఇవి చెల్లించకపోవడం, మొత్తం షాపులన్నీ క్లోజు, విద్యాలయాలు అన్నీ క్లోజ్, ఎక్కడికక్కడ స్తంభించిపోయిందనమాట. ఇప్పుడు స్త్రీలు పిల్లలనే లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించడంతో వీళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అనమాట. ఈ దాడుల్లో ఇంతవరకు ఏంటంటే 30 మంది చనిపోయారు అన్నట్టు పీఓకే పాకిస్తాన్ అఫీషియల్ రికార్డ్సే చెప్తున్నాయి అనమాట. కాకపోతే ఇప్పుడు అక్కడ ఏంటంటే 200 నుంచి 300 మంది ప్రజలు హతమైనట్టు తెలుస్తుంది. ఇంకా అన్ని అకృత్యాలు జరుగుతున్నాయి పాక్ ఆర్మీ ద్వారా. స్త్రీలు పిల్లలని చూడకపోవడం అనేది అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం అనమాట. ఇప్పుడు బ్రిటన్లో 30 మంది ఎంపీలు కూడా అక్కడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారంటే ఇది ఇంటర్నేషనలైజ్ అయిపోయింది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పీఓకే అల్లర్ల దృష్ట్యా మరి భారత్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇక్కడ అజిత్ దోవల్ ఎంట్రీ అయ్యారా అంటే మనం కాదనలేము అనమాట. ఎందుకంటే పాక్లో ఆ పీఓకేల అల్లర్లు అంటే భారత్ దాని వెనకాల ఉందని కాదండి. పీఓకేలో విపరీతమైన అణచివేత ఉంది, దీనికి అనుకూలంగా ప్రజలు పోరాడుతున్నారు. మరి అజిత్ దోవల్ గారు ఏమైనా వ్యూహంతో ఎంట్రీ అయ్యారంటే మనం ఎంట్రీ అయ్యారు అని చెప్పొచ్చు, కూడా ఎంట్రీ అయ్యిందనేది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ పాక్ చైనాలు కలిసి కుట్ర పన్నుతున్నాయి. దీన్ని ఆపాలంటే ఇండియా చాలా యాక్టివ్గా అక్కడ ఉండాలన్నమాట, లేకపోతే మనకు ప్రమాదం. ఎందుకంటే LOC వెంబడి దీన్ని ఆసరా చేసుకుని పాకిస్తాన్ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది మన మీద. ఒకప్పుడు బంగ్లాదేశ్ విషయంలో ఏదైనా గొడవ జరిగితే మన మీద అటాక్ చేసింది. మరి ఇలా పాక్ ఏదైనా కుట్ర పంతుందా చైనా అనేది మనం కూడా అలర్ట్గా ఉండాలండి. అందుకే అజిత్ దోవల్ ఎంట్రీ అనేది జరిగి 100కి 100% ఇక్కడ ఉంటుంది. ఆయన చాలా నిశ్చితంగా ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఈ పీఓకేలో
పాక్ చైనా ఏ విధంగా కుట్ర పంతాయి అనేది చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఎకనామిక్ కారిడార్ పాక్ చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఈ ఇప్పుడు కరాచీ వరకే అంటే గ్వడార్ పోర్టు వరకే ఈ పాక్ ఎకనామిక్ కారిడార్ జరుగుతుందనమాట. ఇది $100 బిలియన్ పెట్టుబడి. ఇదే పాక్ చైనాలకి లైఫ్ లైన్. ఈ చైనా దీని ద్వారానే గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని మలక్కా డైలమా అనేదాన్ని అట్టి పెడద్దు అనమాట. కాబట్టి ఇది చైనాకి చాలా క్రూషియల్ ప్రాజెక్ట్. అందుకనే పీఓకే పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండాలి. దానికోసం ఈ పాకిస్తాన్లో ఇప్పుడు పీఓకేల ప్రజల తిరుగుబాటుని అణచివేయడం వెనకాల పాకిస్తాన్కి చైనా కూడా హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ అందరికీ తెలిసిన బహిరంగమైన విషయం అనమాట. కాబట్టి పాక్ చైనాలు కలిసి అక్కడ కుట్ర పొందుతున్నాయి భారత్కి వ్యతిరేకంగా. ముఖ్యంగా అసలు ఇండియా ఆల్రెడీ చెప్పిందనమాట, ఈ BRI ప్రాజెక్ట్ అని, ఇది బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా ప్రాజెక్ట్ అనేది మా భారత భూభాగం ద్వారా వెళ్ళడం తప్పు అని భారత్ చెప్తుంది. కానీ ఇక్కడ పాక్ చైనాలు కలిసి కుట్ర పొందుతున్న విపరీతమైన కుట్ర. ఇక్కడ ఎలక్షన్ పెట్టడం ఏంటంటే గిల్జిట్ బల్టిస్తాన్లో పాకిస్తాన్ ఎలక్షన్ పెట్టడం ఏంటి? చైనాలో 1 పార్టీ రూలింగ్, కమ్యూనిస్టు నియంతృత్వం, జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో ఎలక్షన్ అనేది వాళ్ళకి తెలియదు. ఇక పాకిస్తాన్లో ఎలక్షన్ రాజ్యాంగమే లేదు, ఫీల్డ్ స్టేట్. వీళ్ళు వచ్చి గిల్జిట్ బల్టిస్తాన్ని ఎలక్షన్ పెట్టడం అంటే ఇది ఏదో ఒక కుట్ర, బహిరంగమైన కుట్ర. ఎందుకంటే ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఫ్యామిలీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఎలక్షన్ పెట్టాం, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ దాన్ని రికగ్నైజ్ చేశారు. ఇక్కడ జోజిలా పాస్ అనేది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోనే. సో అంత అద్భుతమైన డెవలప్మెంట్ LOC వెంబడి ఇటువైపు జరుగుతుంటే అటువైపు ఒక నియంతృత్వ ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. అందుకనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అది చైనా పాకిస్తాన్లు దీన్ని తట్టుకోలేక కుట్ర పొందుతున్నాయి. సో ఇండియా అలర్ట్ అయిందంటే ఇండియా అలర్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ఏంటంటే ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి, పీఓకేలో జరుగుతుంటే అది ఏదో పాకిస్తాన్ ఇంటర్నల్ అఫైర్స్కి ఇప్పుడు భారత్ పరిగణించడంలా. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అంటే భారత్ అధికారికంగా చెప్పిందనమాట, పీఓకేలో జరుగుతున్న దాన్ని మేము విచారం వ్యక్తం చేస్తున్నాం, ప్రజల మీద తిరుగుబాటు జరుగుతుంది, ఆర్మీ అకృత్యాలు ఎక్కువైపోయినాయి, ఈ క్రూయల్టీని, ఈ పశుత్వాన్ని ప్రపంచమంతా ఖండించాలి, పాకిస్తాన్ పీఓకే ప్రజలకి మా సపోర్ట్ ఉంటుందని భారత్ ప్రకటించడం జరిగిందంటే ఎంతటి విస్తృతంగా ఇండియా అనేది చాలా వ్యూహాత్మకంగా స్టెప్లు వేస్తుందనేది మనం చెప్పొచ్చు అనమాట. మరి పీఓకే విలీనానికి ఏదైనా జరుగుతుందంటే ఇక్కడ కాదనలేను. ఎందుకంటే ఇప్పుడు LOC ఇప్పుడు పీఓకే ఇండియా అంటే పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న పీఓకేకి ఇండియన్ కాశ్మీర్కి మధ్యలో ఏంటంటే 724 కిలోమీటర్ల బౌండరీ ఉంది. దీని వెంబడి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చాలా హై అలర్ట్గా ఉందని తెలుస్తుంది. నా అంచనాల ప్రకారం ఏంటంటే 2.5 లక్షల దాకా ఆర్మీ అక్కడ డిప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ నుంచి NJ-9848 నుంచి ఈ LOC వెంబడి ఇటు పంజాబ్ ఇంటర్నేషనల్ బౌండరీ వరకు ఏంటంటే 2.5 లక్షల మంది ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ చేస్తుంది. ఎక్కడికక్కడ బ్రహ్మోస్ మిసైల్స్, బంకర్స్, రాకెట్ లాంచర్స్, గన్ షిప్లు, తర్వాత ట్యాంక్స్ అనేవి తర్వాత విస్తృతంగా అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. డ్రోన్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. కాబట్టి S-400 పంజాబ్లో అదాంపూర్ దగ్గర S-400 విస్తృతంగా ఉంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఓకే అంటే వెంటనే పీఓకేని ఆక్యుపై చేసుకునే స్టేజ్లో మనం ఉన్నాం. మరి పాకిస్తాన్ రక్షించుకోగల స్టేజ్లో ఉందంటే చైనా సపోర్ట్ చెయ్యదు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇండైరెక్ట్గానే సపోర్ట్ ఉండాలి. అమెరికా తన ఇరాన్ యుద్ధంలో మునిగిపోయింది, అది రాదు. కాబట్టి ఇండియన్ ఆర్మీకి ఏంటంటే ఇండియాకి పీఓకేని ఆక్యుపై చేసుకోవడానికి అద్భుతమైన సమయం ఏదంటే ఇదే అని నేను చెప్పగలుగుతాను. ఈవెన్ మోడీ గవర్నమెంట్ కూడా ఇంకొక 2 ఇయర్స్ అయ్యింది, ఎన్డీఏ గవర్నమెంట్ మూడవసారి. ఇప్పుడు మోడీ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పీఓకే విలీనం అనేది అత్యున్నతమైన అజెండాగా కనపడినట్టు చాలాసార్లు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి, అజిత్ దోవాల్ నుంచి, రాజ్నాథ్ సింగ్ గారి నుంచి, ఆర్మీ, నేవీ, ట్రై కమాండ్ నుంచి, CDS నుంచి మనం స్టేట్మెంట్లు చూసాం. అంటే పీఓకేలో అల్లర్ల నెపంతో పాక్ ఏదైనా దుచ్చరి ఇండియా మీద చేస్తే పాక్ చైనాలు దాన్ని ఆసరా చేసుకుని ఇండియా బంగ్లాదేశ్ లాగా ఇక్కడ పీఓకేని ఈసారి సెపరేట్ చేయడం కదండి, మనలో కలుపుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు పీఓకే అల్లర్ల వెంట ఏదైనా కుట్ర ఉందా అంటే మనం కాదలనే మనం హై అలర్ట్లో ఉండాలి. పీఓకే అవసరమైతే దాన్ని విలీనం చేసుకోవడానికి కూడా ఇండియా పావులు కదుపుతుంది అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పటికి అజిత్ దోవల్ రా ఎంట్రీతో ఇది చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే రా అనేది 100% ఇక్కడ ఎంట్రీ అవుతుందండి. ఇదేది విపరీతంగా మనం ఊహించలేని విషయం కాదు. ఎందుకంటే అక్కడ చైనా యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ స్పైయింగ్ ఏజెన్సీస్ పాకిస్తాన్ ISIలు అక్కడ చాలా అకృత్యాలకు పాల్పడుతున్నాయి అక్కడ ఆర్మీ ద్వారా.
కాబట్టి మన భద్రత ఎలా ఉంది, మన మీద ఏదైనా కుట్ర పన్నుతున్నారా, లేకపోతే ఈ వంకతో ఇండియా మీద అటాక్ చేయడానికి ఇప్పుడు సింధు నది వివాదం ఉంది కాబట్టి దీన్ని అటాక్తో అంటే టెర్రరిస్టుల ద్వారా అటాక్ చేసే పరిస్థితి లేదు, ఇండియా ఊరుకోదు. కాబట్టి అక్కడ అల్లర్ల ద్వారా ఇది ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏదైనా చెప్పి అక్కడ మన మీద అటాక్ చేస్తారా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకేదో పాకిస్తాన్లో ఈ జరిగే అల్లర్లు మన మీద కుట్రకేనే మనం భావించుకుని ఇటు అజిత్ దోవల్ ఎంట్రీ అయితే జరుగుంటుంది. ఇప్పుడు పీఓకే అల్లర్లు అనేది అతిపెద్ద అంతర్జాతీయంగా ఇది అతిపెద్ద ట్రెండింగ్ న్యూస్ అనమాట. ఇండియా హై అలర్ట్లో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, అయితే 48 గంటల